So coming to this hyphenated techniques in chromatography and mass spectrometry. So we have a variety of hyphenated techniques. So what is a hyphenated technique generally is that we are using a chromatographic technique coupled with a spectroscopic technique. So ఇక్కడ మీరు చూడొచ్చు మనము ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాము, వీఆర్ సపరేటింగ్ ది అనలైట్, దెన్ ఫాలోడ్ బై దాట్ వీఆర్ యూజింగ్ ఎ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్ ఫర్ ది అనాలిసిస్. సో ఒక క్రోమటోగ్రఫిక్ టెక్నిక్ని దెన్ అలానే ఒక స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్నిగా మనం కంబైన్ చేస్తే అటువంటి టెక్నిక్ని మనం హైఫనేటెడ్ టెక్నిక్ అంటాం. హైఫనేటెడ్ టెక్నిక్ వీఆర్ కంబైనింగ్ క్రోమటోగ్రఫీ అండ్ స్పెక్ట్రోస్కోపీ. సో ఇక్కడ మేజర్గా మీరు చూసినట్లయితే అడ్వాంటేజెస్ అన్ని గ్రీన్ కలర్లో చూపించినాం, డిసడ్వాంటేజెస్ అన్ని రెడ్ కలర్లో చూపించాం. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ అన్నప్పుడు సపరేషన్ ఆఫ్ అనలైట్స్. సో మిక్చర్ ఆఫ్ అనలైట్స్ ఉన్నప్పుడు దాన్ని ఇండివిజువల్గా సపరేట్ చేసే కెపాసిటీ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటి, లో సెక్యూరిటీ ఇన్ ఐడెంటిఫికేషన్. అంటే ఓన్లీ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్స్ ఆఫ్ డిటెక్షన్ కనుక యూస్ చేస్తే మనకు అంత ఐడెంటిఫికేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ కరెక్ట్గా ఉండదు. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ టెక్నిక్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ సీ ద స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్స్, సో వీటికి రిక్వైర్మెంట్ ఏంటి చూడండి. సో వాటిలో కనుక మనం ఒక శాంపుల్ అనలైజ్ చేయాలంటే అవి ప్యూర్గా ఉండాలి, బట్ అవి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మాత్రం హై ఐడెంటిఫికేషన్ లెవెల్లో ఇస్తుంది ఇన్ఫర్మేషన్. సో అందుకని ఇక్కడ మనకు చూడండి, సో స్పెక్ట్రోస్కోపిక్లో ప్యూర్ అనలైట్స్ కావాలి. సో ఆ డిసడ్వాంటేజ్ని మనం దేంతో కవర్ చేస్తున్నాము, క్రోమటోగ్రఫీ ద్వారా ప్యూర్ అనలైట్స్ని స్పెక్ట్రోస్కోపీలో పంపిస్తున్నాం. క్రోమటోగ్రఫీలో ఏదైతే మనం క్లియర్గా సపరేట్ చేయలేమో, వాటిని ఐడెంటిఫై చేయలేమో, వాటిని అన్నిటిని కూడా స్పెక్ట్రోస్కోపీ ద్వారా అనలైజ్ చేస్తున్నాము. సో ఇక్కడ ఒక టెక్నిక్ యొక్క డిసడ్వాంటేజ్ని ఇంకో టెక్నిక్తో మనం అడ్వాంటేజ్కి కన్వర్ట్ చేసి టూ టెక్నిక్స్ని కంబైన్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హైఫనేటెడ్ టెక్నిక్స్. ఒక క్రోమటోగ్రఫిక్ టెక్నిక్ ఫాలోడ్ బై ఎ స్పెక్ట్రోస్కోపిక్ టెక్నిక్. సో హియర్ యూ కెన్ సీ different combinations of this hyphenated technique. So ikkada column, a spectrometer. So this is the most widely used kind of configuration for most of the hyphenated techniques. So ikkada manaku interface anundi chusaru kada. What is this interface means? It is nothing but a connecting link between the chromatographic column and the spectrophotometer. So ikkada manaku problem enti ante general ga మాస్ స్పెక్ట్రోమీటర్లో కానీ లేకపోతే అదర్ జనరల్గా స్పెక్ట్రోమీటర్స్కి మనకు శాంపుల్ వాల్యూమ్ అనేది అంత ఎక్కువగా అవసరం లేదు. అంటే క్రోమటోగ్రఫీ ఇన్స్ట్రుమెంట్ నుంచి వచ్చేంత శాంపుల్ వాల్యూమ్ మనకు అవసరం లేదు అనలైజ్ చేయాలంటే. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్గా కాలం నుంచి ఎల్యూట్ పంపించకుండా ఒక స్పెసిఫిక్ ఇంటర్ఫేస్ ద్వారా వాల్యూమ్ని కంట్రోల్ చేస్తూ, లేదు ఆ స్పెక్ట్రోమీటర్కి తగ్గట్టు ఆ శాంపుల్ నేచర్ని కూడా కన్వర్ట్ చేసి మనం ఇంటర్ఫేస్ ద్వారా స్పెక్ట్రోమీటర్కి పంపిస్తాం. సో దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ interface. Basically an interface is nothing but a connecting link between the chromatographic system and a spectrometer. So ఇక్కడ different types of combinations చూడొచ్చు. అంటే ఈ పర్టికులర్ క్రోమటోగ్రఫిక్ సిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లోనే డిటెక్టార్ యూస్ చేయొచ్చు, సైమల్టేనియస్గా ఆ డిటెక్టార్తో పాటు ఇంకా స్పెక్ట్రోమీటర్కి కనెక్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, రెండు డిటెక్టార్స్ని ఒకేసారి యూస్ చేస్తున్నాం. ఒకటి స్పెక్ట్రోమీటర్, ఇంకొకటి నాన్ డిస్ట్రక్టివ్ డిటెక్టర్ లైక్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంది కదా, అట్లాంటి డిటెక్టార్స్ని మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఇంకో డిఫరెంట్ కాంబినేషన్ చూస్తే టూ ఇంటర్ఫేసెస్ ద్వారా మనం వచ్చే కాలం ఎల్యూట్ని ఒకటి నాన్ డిస్ట్రక్టివ్ స్పెక్ట్రోమీటర్కి, ఒకటి స్పెక్ట్రోమీటర్కి పంపించవచ్చు. లేదు ఒకే కాలం నుంచి మనం టూ డిఫరెంట్ స్పెక్ట్రోమీటర్స్కి పంపించవచ్చు. సో ఇట్లా మనకు కావాల్సిన విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఏదైతే కావాలో అలా అరేంజ్మెంట్ మనం క్రోమటోగ్రఫీలో హైఫినేషన్ చేసుకోవచ్చు అనమాట. దెన్ సో కామన్ హైఫినేటెడ్ టెక్నిక్స్ కనుక చూస్తే గ్యాస్ క్రోమటోగ్రఫీ, జీసీఎంఎస్, లేదు జీసీఎఫ్టీఐఆర్, లేదు జీసీ అటామిక్ ఎమిషన్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రోస్కోపీ ఆర్ జీసీఎన్ఎంఆర్, ఇవన్నీ కూడా గ్యాస్ క్రోమటోగ్రఫీ సంబంధించి కామన్ టెక్నిక్స్. అలానే లిక్విడ్ క్రోమటోగ్రఫీ సంబంధిస్తే లిక్విడ్ క్రోమటోగ్రఫీ కపుల్డ్ విత్ మాస్ స్పెక్ట్రోమెట్రీ, ఎల్సీఎంఎస్, ఎల్సీఎఫ్టీఐఆర్, ఎల్సీఐసిపి ఆర్ ఎల్సీఎన్ఎంఆర్. సో ఇట్లా డిఫరెంట్ స్పెక్ట్రోస్కోపిక్ డిటెక్టార్స్ని యూస్ చేసి మనం ఒక క్రోమటోగ్రఫిక్ సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవచ్చు, either gas chromatography or liquid chromatography. So in this syllabus we are having LCMS, so our discussion will be further confined to this LCMS only. So coming to this LCMS, so
ఇక్కడ మనం మెయిన్గా ఏంటి అంటే ఎల్సిఎంఎస్ చదివేటప్పుడు మీరు బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇఫ్ యు ఆర్ ఆస్క్ టు రైట్ అబౌట్ ఎల్సిఎంఎస్, సో అగైన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎయిదర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ ఆర్ మాస్ స్పెక్ట్రోమెట్రీ డజంట్ చేంజ్ ఈవెన్ ఫర్ దిస్ టెక్నిక్. సో ఏవైతే వాటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఉన్నాయో అవంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్గా ఉంటుంది. ఎల్సి అంటే జనరల్గా ఏంటి, వీఆర్ టాకింగ్ అబౌట్ హియర్ ద హెచ్పిఎల్సి. సో హెచ్పిఎల్సి సిస్టమ్ని మనం కాలం నుంచి వచ్చే దాన్ని ఒక మాస్ స్పెక్ట్రోమీటర్లో పంపించి అనలైజ్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ డూ ఇన్ ఎల్సిఎంఎస్. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు ఎల్సిఎంఎస్ గురించి రాయమన్నారు అనుకోండి, ఇన్స్ట్రుమెంటేషన్ మీరు ఏమేమి రాయాలి? నాట్ టు రైట్ బోత్ ద ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ఎ హెచ్పిఎల్సి అండ్ మాస్ స్పెక్ట్రోమీటర్. మాస్ స్పెక్ట్రోమీటర్కి సంబంధించి మొత్తం రాయాలి, అలానే హెచ్పిఎల్సి గురించి మొత్తం రాయాలి. సో వీఆర్ నాట్ అగైన్ డిస్కసింగ్ ఆల్ దోస్ ఇన్స్ట్రుమెంటేషన్ కండిషన్స్ ఆఫ్ ఇండివిజువల్ హెచ్పిఎల్సి అండ్ ఇండివిజువల్ మాస్ స్పెక్ట్రోమెట్రీ ఆల్రెడీ మీరు చదివారు కాబట్టి అది ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. బట్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ హౌ టు కపుల్ లిక్విడ్ క్రోమటోగ్రాఫ్ విత్ మాస్ స్పెక్ట్రోమెట్రీ. హౌ టు కపుల్ అంటే రెండింటిని ఎలా జాయిన్ చేస్తున్నాం అనేది మాత్రం ఇక్కడ నేను మీకు హైలైట్ చేసి చెప్తాను. సో మనం ఇంటర్ఫేసెస్ అని చెప్తున్నాం కదా. సో ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఏ కప్లింగ్ సిస్టమ్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద క్రోమటోగ్రఫిక్ కాలమ్ టు ఏ మాస్ స్పెక్ట్రోమీటర్. ఒక క్రోమటోగ్రఫిక్ ఇన్స్ట్రుమెంట్ని ఒక మాస్ స్పెక్ట్రోమీటర్తో కనెక్ట్ చేయాలంటే you need a coupling system called as an interface. That interface can be of different types and we are seeing those interfaces here. So different types of coupling చూడండి ఎలా ఉంటుందో. Transport devices with concomitant elimination of the solvent. సో ఇక్కడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సిడరేషన్ ఏంటి అంటే, మన కాలం నుంచి వచ్చేటప్పుడు నాట్ ఓన్లీ శాంపుల్ ఈస్ కమింగ్ బట్ ఆల్సో ద మొబైల్ ఫేస్ ఈజ్ ఆల్సో కమింగ్. అవునా కదా? కాలం నుంచి సపరేట్ అవుతూ వచ్చేటప్పుడు మొబైల్ ఫేసే మనకు కాలం నుంచి బయటకు తీసుకొస్తుంది శాంపుల్ లైట్స్ అన్నిటిని కూడా. బట్ ఇక్కడ మనకు మాస్ స్పెక్ట్రోమెట్రీలో మొబైల్ ఫేస్ పంపించాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మోర్ ఓవర్ ఇఫ్ ఇట్ ఈస్ లిక్విడ్ దెన్ ఇట్ విల్ కాస్ నాన్ వేపరైజేషన్ ఆఫ్ ద శాంపుల్. సో శాంపుల్ కనుక గ్యాసియస్ స్టేట్లో ఉందంటే మాస్ స్పెక్ట్రోమీటర్లో అంత ఈజీగా అనలైజ్ కాదు. సో వన్ ఆఫ్ ద మేజర్ కన్సిడరేషన్ దట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు ఎలిమినేట్ ద మొబైల్ ఫేస్ సాల్వెంట్. సో ఆ మొబైల్ ఫేస్ని మనం ఎలిమినేట్ చేయాలి. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్ డివైసెస్ ఏం చేస్తున్నాయి చూడండి, ట్రాన్స్పోర్ట్ డివైసెస్ విత్ కన్కామిటెంట్ ఎలిమినేషన్ ఆఫ్ ద సాల్వెంట్. సో దీస్ ఆర్ వన్ కేటగిరీ ఆఫ్ ఇంటర్ఫేసెస్ యూజ్డ్ ఇన్ ఎల్సిఎంఎస్. దెన్ అలానే మాలిక్యులర్ సపరేటర్స్. సో స్పెసిఫిక్ మాలిక్యూల్స్ మాత్రమే అనలైట్ ఏదైతే కాలం నుంచి వస్తాయో వాటిని సపరేట్ చేసి సెలెక్టివ్గా మాస్ స్పెక్ట్రోమీటర్కి పంపించడం. లేదు డైరెక్ట్ ఇంట్రడక్షన్ మెథడ్స్ విత్ వెరీ లో లిక్విడ్ ఫ్లో రేట్స్ ఆర్ దోస్ దట్ టుక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లో స్ప్లిట్టింగ్ ప్రొసీజర్స్. సో థర్డ్ కేటగిరీలో డైరెక్ట్గా కాలంని కనెక్ట్ చేస్తున్నాం, బట్ మనం యూజ్ చేసే అయనైజేషన్ టెక్నిక్లో ఏంటి అంటే లో లిక్విడ్ ఫ్లోగా పంపించి మనం శాంపుల్ని అయనైజ్ చేసి దెన్ మాస్ స్పెక్ట్రోమీటర్కి పంపిస్తాం. లేదు ఫోర్త్ కేటగిరీ డైరెక్ట్ శాంప్లింగ్ త్రూ స్మాల్ అపర్చర్స్ ఆఫ్ అయాన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయనైజేషన్ సోర్సెస్. సో ఇట్లా 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ని మనం ఎల్సిఎంఎస్కి యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ చూస్తే మనం ఫస్ట్ ఏమన్నాము, ట్రాన్స్పోర్ట్ డివైసెస్ అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, కాలం నుంచి మనకి ఏదైతే మొబైల్ ఫేస్ వస్తుందో అది ఒక కన్వేయర్ బెల్ట్, మూవింగ్ బెల్ట్ ద్వారా మనము అయాన్ సోర్స్ దగ్గరికి తీసుకెళ్తున్నాం. సో ఇది కంటిన్యూస్గా ఈ బెల్ట్ మూవ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ బెల్ట్ అంతా కూడా వ్యాక్యూమ్ కండిషన్స్లో ఉంది. మోర్ ఓవర్ దిస్ బెల్ట్ ఈస్ థర్మల్లీ హీటెడ్. థర్మల్లీ హీటెడ్ అంటే అది ఎప్పుడు హీట్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుంది, దానిపైన మొబైల్ ఫేస్తో పాటు శాంపుల్ పడినప్పుడు ఆ మొబైల్ ఫేస్ సాల్వెంట్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఫర్దర్గా శాంపుల్ మాత్రమే ఆ బెల్ట్ పైన మూవ్ అయ్యి ఇట్ విల్ బి కమింగ్ ఇన్ టు ద అయాన్ సోర్స్. అయాన్ సోర్స్ దగ్గర అవి అయనైజేషన్ జరిగి దెన్ మాస్ అనలైజర్కి వెళ్తుంది. సో ఇక్కడ మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, హెచ్పిఎల్సి మెథడ్ డెవలప్మెంట్ చేయబడేటప్పుడు నేను ఒక పాయింట్ చెప్పా, వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ మాస్ స్పెక్ట్రోమీటర్ యాజ్ ఎ డిటెక్టర్ వీ హ్యావ్ టు యూస్ ద బఫర్స్ విచ్ ఆర్ వాలటైల్ ఇన్ నేచర్ అని. సో మొబైల్ ఫేస్ మనం ఖచ్చితంగా వాలటైల్ బఫర్స్తో ప్రిపేర్ చేయాలి. వాలటైల్ బఫర్స్ అంటే ఏంటి, అవి ఈజీగా వాలటలైజ్ అయ్యి ఎవాపరేట్ అయిపోతాయి. సో దట్ యుల్ బి గెటింగ్ ఓన్లీ ద శాంపుల్ రెసిడ్యూ. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్ కాల్డ్ యాజ్ మూవింగ్ బెల్ట్ ఇంటర్ఫేస్. దెన్ సెకండ్ ఈస్ అయాన్ స్ప్రే ఇంటర్ఫేస్. సో లిక్విడ్ క్రోమటోగ్రఫిక్ కాలం నుంచి వచ్చే ఫ్లోని మనం నెబులైజర్ గ్యాస్తో పాటు ఈ పర్టికులర్ ఇన్లెట్ ద్వారా పంపిస్తున్నాం. సో నెబులైజర్ గ్యాస్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ నెబులైజేషన్? ఇట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ లార్జర్ డ్రాప్లెట్స్ ఆఫ్ ది లిక్విడ్ ఇంటూ వెరీ ఫైన్ డ్రాప్లెట్స్. సో మనకి ఈవెన్ నెబులైజర్ మీరు చూస్తూ ఉంటారు. సో దేనికి యూజ్ చేస్తాము, దాంట్లో ఒక లిక్విడ్ వేసేసి నెబులైజేషన్ చేసిన తర్వాత అది వెరీ ఫైన్ డ్రాప్లెట్స్గా వెళ్ళిన తర్వాత దాన్ని మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం. ద సేమ్ వే హియర్
by using a highly fastly flowing gas, nebulizer gas, will break down the larger volumes of the mobile phase and the sample into fine droplets. And here we are converting the sample into the, say here we are heating, so that it will be further the molecules of the mobile phase will be evaporated, leaving the sample. Then it will be allowed into the analyzer. So ఇక్కడ మనం ionization అనేది ఇక్కడ చేస్తున్నాం. సో ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఎలక్ట్రోస్ప్రే అయనైజేషన్. అది నేను చూపిస్తాను నెక్స్ట్ దాంట్లో వస్తుంది మనకి ఇంకా డీటెయిల్గా. దెన్ పార్టికల్ బేస్ బీమ్ ఇంటర్ఫేస్. పార్టికల్ బీమ్ ఇంటర్ఫేస్లో మనకు మామూలుగా ఏంటి అంటే మాస్ స్పెక్ట్రోమీటర్ అనలైజ్ చేయాలన్నప్పుడు లార్జర్ మాలిక్యూల్స్ కావచ్చు, లేదా బయో మాలిక్యూల్స్ అట్లాంటివి యూస్ చేస్తాం. మోర్ ఓవర్ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి అంటే మొబైల్ ఫేస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ జనరల్గా తక్కువ ఉంటుంది శాంపుల్తో కంపేర్ చేస్తే. సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాం చూడండి, ఫాస్ట్గా పంపించినప్పుడు ఏం జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద మొబైల్ ఫేస్ అంతా కూడా ఇక్కడ ఎవాపరేట్ అవుతుంది. అలా కాకుండా ఇంకా కొన్ని ఎంటర్ అయినా కూడా ఆ శాంపుల్లో ఉన్న హై మాలిక్యులర్ వెయిట్ మాత్రమే మనం సెలెక్టివ్గా అయాన్ సోర్స్కి పంపిస్తున్నాం. మిగిలిన స్మాల్ మాలిక్యులర్ వెయిట్ ఉన్న వాటిని అన్నింటిని కూడా సెలెక్టివ్గా ఈ మాలిక్యులర్ సీవ్స్ ద్వారా సపరేట్ చేసేస్తున్నాం. సో పార్టికల్ బీమ్లో ఏంటంటే ఆ శాంపుల్ యొక్క మాలిక్యులర్ మాస్ బట్టి ఎక్కువ వెయిట్ ఉన్నవి మాత్రం సెలెక్టివ్ అయాన్ సోర్స్కి వెళ్తాయి, లైట్ వెయిట్ ఉన్నవంతా కూడా విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ ద వాక్యూమ్ సిస్టమ్. సో దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఇంటర్ఫేస్. దెన్ డైరెక్ట్ లిక్విడ్ ఇంట్రడక్షన్. సో డైరెక్ట్ లిక్విడ్ ఇంట్రడక్షన్లో ఏంటి అంటే కంప్లీట్గా వచ్చిన వాల్యూమ్ని వచ్చినట్లు డైరెక్ట్గా మనకు అయాన్ సోర్స్కి పంపించడం. సో దిస్ ఈజ్ నాట్ సూటబుల్, మనకే తెలుసు. ఎందుకని ఆ వచ్చిన అంత వాల్యూమ్ ఆఫ్ మొబైల్ ఫేజ్ అండ్ సొల్యూట్ని మనం డైరెక్ట్గా పంపిస్తే that will be a major problem for ionization in the mass spectrometer. And moreover, if the sample is not converted into gaseous sample, then the result that you are getting will not be of high quality. So general ga itlanti technique ni manam complete ga obsolete chesesam. Obsolete ante they are no more used. So ఒకవేళ యూస్ చేయాలన్నా కూడా రెస్ట్రిక్టార్స్ యూస్ చేస్తాం. రెస్ట్రిక్టార్స్ అంటే సో వచ్చిన కాలంకి చిన్న రెస్ట్రిక్టార్స్ పెడతాం. రెస్ట్రిక్టార్ పెట్టడం వల్ల ఏమవుతుంది, మొత్తం వాల్యూమ్ కాకుండా కొంచెం వాల్యూమ్ తగ్గి కొంచెం తక్కువ వాల్యూమ్గా ఎంటర్ అవుతుంది అనమాట. బట్ హౌఎవర్ దీస్ టైప్ ఆఫ్ డైరెక్ట్ ఇంట్రడక్షన్ ఇంటర్ఫేసెస్ ఆర్ నాట్ యూజ్డ్ నవ్ ఏ డేస్. సో ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్ ఇంటర్ఫేసెస్, ఎలక్ట్రాన్ ఇంపాక్ట్కి సిఐకి ఎట్లా పంపిస్తాం అనేది ఒక రెస్ట్రిక్టార్స్ యూజ్ చేసి మనం ఆ వాల్యూమ్ ఫ్లోని తగ్గించేస్తాం. సో దట్ the less volume of the solvent and mobile phase along with the sample will be going into the ionization chamber. So this is however not used nowadays. Then electron impact ionization. సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయనైజేషన్ ఏది యూస్ చేయొచ్చు అనుకున్నప్పుడు మాస్ స్పెక్ట్రోమీటర్లో వన్స్ ఏదో ఒక ఇంటర్ఫేస్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, గ్యాసెస్గా వచ్చింది అంటే దెన్ యూ కెన్ యూస్ దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇంపాక్ట్ అయనైజేషన్. అలానే కెమికల్ అయనైజేషన్ కావచ్చు, అట్మాస్ఫిరిక్ ప్రెషర్ కెమికల్ అయనైజేషన్. సో ఇక్కడ మీరు స్పెసిఫిక్గా చూడొచ్చు. సో ఇక్కడ ఇన్లెట్ ఏంటి, లిక్విడ్ క్రోమటోగ్రాఫ్ నుంచి మనం శాంపుల్ ఇలా పంపిస్తున్నాము. ఈ క్యాపిలరీ నీడిల్ ద్వారా మనం చార్జ్డ్ సర్ఫేస్ క్రియేట్ చేసి నెబులైజర్ గ్యాస్ ద్వారా లిక్విడ్ని ఫైన్ డ్రాప్లెట్స్గా కన్వర్ట్ చేస్తున్నాం. దెన్ దే ఆర్ బీయింగ్ అయనైజ్డ్ అండ్ ఎంటరింగ్ ఇన్ టు ద మాస్ స్పెక్ట్రోమీటర్ ఆర్ అనలైజర్. సో ఏపీసీఐలో మీరు క్లియర్గా చూడొచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంటర్ఫేస్ వేర్ వీ కెన్ కన్వర్ట్ ద లిక్విడ్ శాంపుల్ ఇంటూ ఏ గ్యాసియస్ శాంపుల్. దెన్ అలానే ఎలక్ట్రోస్ప్రే అయనైజేషన్. ఇందాక అయాన్ స్ప్రే చూసాం కదా, సేమ్ అదే లైన్స్లో ఈ ఎలక్ట్రోస్ప్రే అయనైజేషన్ కూడా ఉంటుంది. అగైన్ దిస్ ఆల్సో హ్యావింగ్ ఎ ప్రొవిజన్ ఫర్ ది లిక్విడ్ క్రోమటోగ్రఫిక్ ఇన్లెట్. సో ఈ మెకానిజమ్స్ అంతా మీరు నేను చదువుంటారు కదా, సేమ్ థింగ్ మనం ఇక్కడ యూస్ చేస్తాం. దెన్ థర్మోస్ప్రే అయనైజేషన్. సో థర్మోస్ప్రేలో ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ హియర్ వీఆర్ యూజింగ్ డైరెక్ట్లీ ద హీట్, థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీనే యూస్ చేసి మనం శాంపుల్ని అయనైజ్ చేసి పంపిస్తాం. సో థర్మోస్ప్రేలో వీఆర్ హీటింగ్ ద సర్ఫేస్. సో ఏదైతే కాలం నుంచి వస్తుందో దాన్ని ఫైన్ క్యాపిలరీలో హీట్ చేసేసి పంపిస్తాం. మొబైల్ ఫేస్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ హీట్ ఆర్ ఆ థర్మల్ ఎనర్జీని అది అబ్జార్బ్ చేసుకొని అయనైజ్ అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ థర్మోస్ప్రే అయనైజేషన్ టెక్నిక్. దెన్ అలానే ఫాస్ట్ ఆటమ్ బొంబార్డ్మెంట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయనైజేషన్ టెక్నిక్స్ యూస్ చేయొచ్చు. అలానే అనలైజర్స్ కూడా యూస్ చేయొచ్చు, టైమ్ ఆఫ్ ఫ్లైట్, మ్యాగ్నెటిక్ సెక్టార్, ఇవన్నీ కూడా. సో మేజర్గా ఏంటి అంటే ఎల్సిఎంఎస్లో మీరు మేజర్గా చదవాల్సింది ఇంటర్ఫేసెస్ని ఎక్కువగా చదువుకోవాలి. సో ఇంటర్ఫేసెస్ అంటే మనం చూసాం కదా డిఫరెంట్ టైప్స్. సో ఇక్కడ చూస్తున్నాం చూడండి, లైక్ మూవింగ్ బెల్ట్, ఈ 4 కేటగిరీస్ మూవింగ్ బెల్ట్. దెన్ అలానే మాలిక్యులర్ సపరేటర్స్, అయాన్ స్ప్రే,
పార్టికల్ బీమ్ ఇంటర్ఫేస్, డైరెక్ట్ లిక్విడ్ ఇంట్రడక్షన్. ఈ 4 మేజర్గా చదువుకుంటే మీకు మిగిలినంతా కూడా ఎల్సిఎంఎస్లో ఎల్సి అంటే హెచ్పిఎల్సిది రాస్తారు, ఎంఎస్ అంటే మాస్ స్పెక్ట్రోమీటర్ది రాస్తారు. ఇంకా డిటెక్టార్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిటెక్టార్స్. సో దిస్ ఈస్ హౌ వీ క్యాన్ పర్ఫార్మ్ ది ఎల్సిఎంఎస్. ఇంకా అప్లికేషన్స్ అంటే మీరు ఎంబీఏటీలో మొత్తం ఎల్సిఎంఎస్ అని మల్టిపుల్ టైమ్స్ చదువుంటారు మోడర్న్ బయో అనలిటికల్ టెక్నిక్స్లో. సో జనరల్గా బయో అనాలిసిస్లో మోస్ట్ వైడ్గా యూజ్ చేసే టెక్నిక్ ఇదర్ జీసీఎంఎస్ ఆర్ ఎల్సిఎంఎస్. సో కాంపౌండ్ డిస్కవరీలో కావచ్చు, ఐడెంటిఫికేషన్ ఆఫ్ కాంప్లెక్స్ బయోలాజికల్ కాంపౌండ్స్, అనాలిసిస్ ఆఫ్ ట్రేస్ ఇంప్యూరిటీస్ అండ్ మెటబలైట్స్. సో మెటబలైట్స్ చూడండి ఇక్కడ. అలానే టాక్సికాలజీ, డ్రగ్స్ ఆఫ్ అబ్యూస్, ఫొరెన్సిక్ అనాలిసిస్, క్లినికల్ థెరపటిక్ డ్రగ్ స్క్రీనింగ్, ఆర్సన్ రెసిడ్యూ ఇన్వెస్టిగేషన్, ఇండస్ట్రియల్ వాటర్ అండ్ పెస్టిసైడ్ అనాలిసిస్, పెస్టిసైడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇట్లాంటి అడ్వాన్స్డ్ అనాలిసిస్లో కావచ్చు, లేదా ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్లో మనం ఎల్సిఎంఎస్ అండ్ జీసీఎంఎస్ టెక్నిక్స్ని వాడతాం. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎల్సిఎంఎస్ అండ్ జీసీఎంఎస్.